నాగార్జున కన్వెన్షన్ సెంటర్కి కోర్టు స్టే ఇచ్చిందన్నది పచ్చి అబద్ధమని తేల్చి చెప్పారు. ఇది ఒక పెద్ద ట్విస్టు. రంగనాథ్ ఎవరైతే ఇప్పుడు ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న హైడ్రా కమిషనర్, చట్ట ప్రకారం కన్వెన్షన్లో కట్టాలు కూల్చేసాం, కన్వెన్షన్ మీద ఎట్లాంటి స్టే లేదు, హైకోర్టులో స్టే ఇచ్చినట్టుగా చెప్తుంది, పూర్తిగా అవాస్తవం. ఏదైతే ఎఫ్టీఎల్ కట్టడాలు ఉన్నందునే కూల్చేయడం జరిగింది, చెరువుని పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారు, చట్ట ప్రకారమే హైడ్రా వ్యవహరించి కట్టడాలను కూల్చేసింది, కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించింది, కన్వెన్షన్ రిక్వెస్ట్ని అధికారులు గతంలోనే తిరస్కరించారు, కన్వెన్షన్ మీద ఇప్పటికే లోకాయుక్తతో పాటు హైకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి, పూర్తిగా అన్ని కట్టడాలని నేలమట్టం చేశామని ప్రకటించారు, కన్వెన్షన్ ప్రస్తుతం జీరోగా మారింది, ఇక అక్కడ ఏ క్వశ్చను లేదని తేల్చి చెప్పారు, ఎఫ్టీఎల్లో కట్టడాలు ఉన్నందుకే కూల్చేసాం, చెరువును పూర్తిగా కబ్జా చేయడమే ఇందులో అసలైనటువంటి కారణం, ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలు లేవు, అక్రమ నిర్మాణం కాబట్టినే ఏదైతే నాగార్జున మమ్మల్ని అక్రమం అనుకుంటున్నారు మేము అట్లాంటిది కాదు అని చెప్పింది పచ్చి అబద్ధం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.